నేను కర్బీ డెలానరోల్. నేను ఫియానా డెలానరోల్. కర్బీ ఒక శ్రీలంక నివాసి. కర్బీ మరియు ఫియోనా డెలానరోల్. ఇది ఒక గొప్ప ఘనత కర్బీ మరియు ఫియోనాకి మీకు పరిచయం చేయడం. కర్బీ మరియు ఫియోనా డెలానరోల్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకులు. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ మరియు టెడ్ టాక్స్ లో ప్రదర్శింపబడ్డారు. వారి ప్రభావవంతమైన పరిచర్యకు ప్రసిద్ధి చెందినవారు. 2009లో వావ్ లైఫ్ చర్చ్ ని కొలంబోలో స్థాపించారు. ఈ చర్చ్ సంపూర్ణమైన క్రీస్తు కేంద్రీకతను మీకు అందిస్తుంది మరియు వేదాంతాన్ని సానుకూల విజ్ఞాన ఆధారిత పునాదులతో కలుపుతుంది. వావ్ లైఫ్ సంస్కృతి మరియు దాని పాజిటివ్ వేదాంత శాస్త్రము అన్ని వర్గాల ప్రజలకు ప్రభావితం చేస్తుంది. వారు ప్రభుత్వంలోని నాయకులు, ప్రముఖులు, సంగీతకారులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరియు బ్లూ చిప్ కార్పొరేట్ ప్రముఖులను ఎంతో ప్రభావితం చేశారు. వావ్ లైఫ్ చర్చ్ ఎంతో మందిని స్వీకరించి రూపాంతరం చెందించింది. అందులో పేదరికాన్ని అనుభవించిన వారు, గాయపడ్డవారు, విరిగిన వారు ఉన్నారు. వాళ్ళకి ప్రోత్సాహము మరియు శక్తిని ఇచ్చి నూతన సృష్టిలో మార్చేలా సహాయపడింది. గతము తూడ్చివేయబడి మరియు నూతన జీవితం ప్రారంభమైంది. మీరు వ్యక్తిగత ఎదుగుదల మరియు సరైన వాక్యం కొరకు ఎదుగుతున్నారా? అయితే మీరు సరైన స్థానంలో ఉన్నారు. వావ్ లైఫ్ లో ట్యూన్ అవ్వండి. ఇటువంటి సమయం కొరకు ఇదే సరైన వాక్యం. మీరు ఎప్పుడైతే నా ఇంటికి వచ్చి మీరు నాతో మాట్లాడతారో గుర్తుపెట్టుకోండి, మీరు ఒక పబ్లిక్ ప్రాపర్టీలో ఉన్నట్టు. నేను సరదాగా చెప్తున్నాను. మీకు ఎన్నో విషయాలు నేను చెప్పాలి, కేవలం అది నాకే తెలుసు. ఫిలిప్ నాతో కూర్చున్నాడు. ఇవన్నీ చెప్తుంటే ఆయన ఏమనుకోడు. అయితే మీరు సౌకర్యవంతంగా ఉండాలని ఇలాంటి చిన్న చిన్న త్యాగాలు లీడర్స్ చేస్తుంటారు. గత వారంలో నేను ఫిలిప్ కూర్చున్నామన్నమాట. అప్పుడు నేను ఆయనకు చెప్పాను, ఆయన వాళ్ళ స్టాఫ్ని ఎలా చూసుకుంటాడో దాని గురించి నాకు చెప్తున్నాడు. వాళ్ళని వైట్ ప్లేస్ బాయ్స్ అని పిలుస్తాడు. వాళ్ళ స్టాఫ్ చాలా మంచివాళ్ళు. వాళ్ళని బంగారంలా చూసుకుంటాడు. ఆయనతో మాట్లాడేటప్పుడు ఆయన నాకు చెప్పాడు, అవును కర్బీ, నా పనిచేసే విధానము మరియు ఆ యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందని, అది ఎలా మారిందని, ఆయన పనిచేసే విధానము మరియు ఆయన పని ఎలా మారిందని. అప్పుడు ఆయనతో నేను ఇలా చెప్పాను, నా మాటల్ని మీరు నమ్మండి, ఫిలిప్ ఒక టాస్క్ మాస్టర్. ఒకవేళ మీరు ఫిలిప్ కోసం పనిచేస్తున్నారంటే అజయ్ లేదా రాజ్ ఎవరి కోసమైనా మీరు ఇక్కడ, సరేనా, సంజయ్ కోసమైనా ఎవరి కోసమైనా మీరేం గమనించగలుగుతారంటే వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ పెడతారంటే, రోషిత్కి ఇంకా దీని గురించి బాగా తెలుసు. మీరు ఇలా ఆలోచించకండి, ఓ నేను క్రైస్తవుని, ఇలాంటి క్రైస్తవుల కొరకు నేను పనిచేస్తానని, వాళ్ళతో అక్కడ పనిచేసిన ఆత్మని నేను స్వస్థపరచుకుంటానని. ప్లీజ్ వావర్స్ కోసం పనిచేయకండి, వీళ్ళ కోసం అసలు పనిచేయకండి. నేను మీకు చెప్తాను ఎందుకు చేయొద్దు. శాంతి నా వైపు చూస్తుంది, సరేనా. మీరు పారాడైమ్ కోసం అక్కడ వెళ్ళకండి. ఎప్పుడైతే మీరు అక్కడ వెళ్తారో వాళ్ళు మీ దగ్గర నుండి శ్రేష్టమైనది ఆశిస్తారు, ఎందుకంటే వాళ్ళు శ్రేష్ఠులు. అర్థమవుతుందా? అయితే మీరు వాళ్ళకి చాలా మంచిగా వచ్చు, అది దాన్ని ఏమంటారు, పట్టుదల. దీని గురించి నేను ఆయనతో మాట్లాడుతున్నాను. నేను నీకంటే దయగలవాడిని నా జీవితంలో ఎక్కడ చూడలేదు, ఇది ఆయనతో చెప్పాను. అయితే ప్రతిసారి నేను ఫిలిప్తో ఇది చెప్తూ ఉంటాను. ఫిలిప్, అయితే నేను ఫిలిప్ని మాటల్లోనే ఈ మాట అడిగాను. నేను ఫిలిప్ నీతో ఎప్పుడు ఈ మాటలు చెప్పాను. అయితే ఫిలిప్ చెప్పాడు, మొదటి నుండే చెప్తున్నావు. నేను ఇలా అన్నాను, మచ్చా నేను నీతో అబద్ధం చెప్తున్నానా, లేదా ఉట్టిగ్నే నేను నీతో అలా అంటున్నానా? అయితే ప్రవచనాత్మకంగా నాకు ఇది తెలుసు. అయితే నేను చెప్పాను, మచ్చా ఆ సమయంలో నన్ను నమ్మండి. అయితే ఇప్పుడు నువ్వు ఏమై ఉన్నావో అది స్నాప్ చేస్తుంది, నీ యొక్క నర్వస్ సిస్టమ్ స్నాప్ చేస్తుంది. నువ్వేమై ఉన్నావో ఆ యొక్క లోతుని. మన అందరిలో క్రీస్తు అన్నవాడు ఉన్నాడు మరియు మన పని విశ్వాసంతో చూడటము. మనం ఏ పనిలో ఉన్నామో దాన్ని మర్చిపోవద్దు మరియు విశ్వాసంతో చూసి నిరంతరముగా అది చెప్పడము మరియు ఒకటి జీవితంలో ఆజ్ఞాపించడము. నా మాటల్ని నమ్మండి, అది బయటికి వస్తుంది ఒకరోజు. నా కథ మీ కథ నేను చెప్తున్నాను. ఆ మాటలలో నిరీక్షణ ఓడిపోకండి. ఇది ఇలాగే పనిచేస్తుంది. ఇది ధర్మశాస్త్రము కాదు. ధర్మశాస్త్రం నిందిస్తుంది, పాపాలను, ప్యాటర్న్స్ ను, తప్పులను చూస్తుంది. మీకు అర్థమవుతుందా? నేను నిరంతరంగా ఒకడిని మార్చడానికి అతన్ని పాపాలని అతని వైపు చూపిస్తూనే ఉండాలి. ఈరోజు పాజిటివ్ సైకాలజీ ఏమంటుందంటే, ఒక వ్యక్తిని మనం మార్చలేము ఆ వ్యక్తి యొక్క పాపాలని ఏలెత్తి చూపిస్తూ. సరైన మార్గం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క బలాన్ని చూపించుకుంటూ ఆ వ్యక్తిని మార్చడము. ఎంత ఎక్కువైతే మీరు వాళ్ళ బలాన్ని చూపిస్తుంటారో వాళ్ళ బలహీనత వెనుకుండిపోతుంది. మరి ఇదే కృప ఇలా పనిచేస్తుంటుంది. అందుకే నేను ఫిలిప్కి చెప్పాను, ఆ సమయంలో దేవుని మంచితనము మరియు కృప నీలో చూశాను. అయితే ఈరోజు మీరు ఆ స్థానంలో నించునున్నారు. మీరు ఒక ఉదాహరణంగా నించున్నారు దాన్ని చేయడానికి. కానీ ఎవరో ఒకరు దీన్ని చూడాలి.
అయితే నేను ఒక తరాన్ని పిలుస్తున్నాను. ఎవరి దగ్గరైతే సామర్థ్యత, ఆకలి ఉందో ధర్మశాస్త్రము నింద కొరకు కాకుండా కృప కొరకు. నన్ను నమ్మండి, దేశం ఇలాగే మారుతుంది. మరియు ఇదే విశ్వాసం అంటే. నాలుగవది కొంచెం పురోగతి చెందినట్లుగా ఉంటుంది. అదేంటంటే ఒక వ్యక్తిని విశ్వాసంతో చూసినప్పుడు విశ్వాసంతో అతని గుర్తింపుని తీసుకుంటారు. మీరు వాళ్ళ అప్పుల్ని చూడరు. మీరేం నమ్ముతారంటే సిలువ వాళ్ళ అప్పుల్ని తీర్చేసిందని. మీకు అర్థమవుతుందా? ఇది నాలుగవది, నీతి యొక్క గుర్తింపు. దీని అర్థం ఏంటంటే మీరు ఈరోజు ఏమై ఉన్నారో ఒక వ్యక్తి ఇక్కడ రావడం వల్ల అయ్యారు. ఆయన గుర్తింపుని మీకు ఇచ్చాడు మరియు ఇలా అన్నాడు, నేను చూస్తున్నాను మీ లోపల ఉన్న దేవుణ్ణి మరియు మీ సామర్థ్యాల్ని. మీరు మంచివాళ్ళని నేను చూశాను, మీరు చేయగలరని నేను చూశాను. మరియు ఆ గుర్తింపు అనేది ఒకరి నుండి ఒకరికి వెళ్తుంటుంది. అది న్యూరోలాజికల్ మరియు బయాలజికల్ ట్రాన్స్ఫర్, సామర్థ్యత మరియు అధికారం యొక్క ట్రాన్స్ఫర్. నా బిషప్, నా పాస్టర్స్ నన్ను చూసి పాస్టర్స్ అంటారు. చాలా మంది నన్ను చూసి ఇలా అన్నారు, నువ్వు చర్చ్ నడపలేవని, నువ్వు సంఘానికి డబ్బులు ఇవ్వు, నువ్వు బిజినెస్ని చూసుకో, కానీ నువ్వు గొర్రెల్ని కాచలేవు, వాళ్ళు నడపలేవు. అర్థమవుతుందా? కానీ ఒక్కడు నన్ను చూసి ఇలా అన్నాడు, నేను చూస్తున్నాను, నేను నీలో చూస్తున్నాను, నువ్వు శ్రేష్ఠుడుగా అవుతావు. మరియు ఆయన సామర్థ్యత నాకు గుర్తింపునిచ్చింది, నేనేమై ఉన్నాను దాని కొరకు. మరియు మీరు ఈరోజు ఇక్కడ ఎందుకు నించున్నారంటే ఎవరో మీకు గుర్తింపునిచ్చారు మీ బిజినెస్లో. మరియు అది ఏమైనా అయి ఉండొచ్చు, సర్వీస్ ఇండస్ట్రీలో అయినా ఎవరో ఒకరు దాన్ని చూసి ఎస్ అన్నారు. ఇదే నేను చేశాను. నాకు $1 million పంపించినప్పుడు మీకు అర్థమవుతుందా? ఆయన చూశాడు కాబట్టి $1 million నాకు ఇచ్చాడు. నేను కేవలం ఒక చిన్న టీ కంపెనీ, 2 machines, 2 కాన్సెంట్రాస్, సరేనా? మరియు దాని ధర $1 million అసలే కాదు. నాకు అతనికి ఇచ్చేంత సామర్థ్యత లేదు. ఆయనకి ఇది తెలుసు. ఆయన ఒక మూర్ఖుడు కాదు, మిలియనేర్ అయ్యాడు ఇవన్నిటినీ తెలియకుండా. ఆయనకు తెలుసు. ఆయన చెప్పాడు, ఆయనకు నా హృదయం కావాలని. అంతే. ఆ యొక్క ముస్లిం వ్యక్తి గుర్తింపునిచ్చాడు నీతి మరియు న్యాయం కొరకు. మరియు న్యాయం జరిగింది. మరియు మాకు తెలియకుండానే మేము పెరిగాము. కొన్నిసార్లు 40 కంటైనర్లు చేశాం నెలకి. దీన్ని అర్థం చేసుకోండి, సరేనా? మీ ఫోన్స్ని నా వైపు ఇలా ఊపండి. మీరు ఫోన్ని నా వైపు ఊపుతున్నప్పుడు నేను ఆజ్ఞాపిస్తున్నాను, మీ క్రెడిట్ రేటింగ్ అనేది పైనకి వెళ్తుంది, పెరుగుతుంది. మీరు చూడండి, క్రెడిట్ రేటింగ్ అనేది పెరుగుతుంది. మీకు ఏం చూపించాలనుకుంటున్నానంటే మ్యాట్రిక్స్ అనేది చేంజ్ అవుతుంది. మీరు ఆలోచించే ఆలోచన తగ్గట్టు. ఎంతమంది క్రెడిట్ స్కోర్ని చూశారు? ఏమైంది చెప్పండి. మీరు అద్భుతాలు మరియు సూచక క్రియలు అని చెప్పిన వెంటనే నేను నా ఫోన్ ఓపెన్ చేసి నా అకౌంట్ మరియు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ని చూసుకున్నాను. నేను చూసిన వెంటనే నా క్రెడిట్ స్కోర్ అన్నది పెరిగిపోయింది. అయితే నేను ఒక పేమెంట్ని చేశాను, 380 మరియు 37 సెంట్స్. డబ్బులు ఎవరికి చేరుకోవాలో చేరుకుంది, కానీ నా బ్యాంకులో నుండి తగ్గలేదు. 18 నిమిషాల ముందు అయింది. నేను దాని గురించి కదా మాట్లాడేది. అవును, నేను దీని గురించి 18 నిమిషాల ముందు మాట్లాడుతున్నాను. కమాన్. ఆయన ఫైకో స్కోర్ అన్నది 100 పాయింట్లు పెరిగిపోయింది. మీరు మాట్లాడుతుండగా మా పెట్టుబడి అన్నది పెరిగిపోయింది. అది 5% పెరిగిపోయింది. నేను మీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు కొంతమందిని ఆశీర్వదించాను, కొంత స్నేహితులను ఆశీర్వదించాము. మాకు తిరిగి రావాల్సిన డబ్బు నిన్న రాత్రి తిరిగి వచ్చింది. నేను ఇతరులను ఆశీర్వదించింది నాకు ఆశీర్వాదంగా తిరిగి వచ్చింది. గత 20 సంవత్సరాలుగా నేను నా భర్త అప్పుల్లోకి వెళ్ళలేదు. అయితే నా రేటింగ్ 0, నా క్రెడిట్ రేటింగే లేదు. నేను నా బ్యాంక్ అకౌంట్ ని చూసుకుంటూనే ఉన్నాను. అకస్మాత్తుగా క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోమని నా స్క్రీన్ పైకి సందేశం వచ్చింది. ఎవరు నాకు క్రెడిట్ కార్డ్ ఇవ్వరు. అయినను నేను ఫామ్ ఫిల్ చేశాను. బ్యాంక్ వాళ్ళు నీకు $2,000 లిమిట్ ఆమోదించబడిందని చెప్పారు. నా క్రెడిట్ స్కోర్ అన్నది ఒక కథ లాంటిది. అన్ని అప్పులను మేము కట్టేశాము. మాకు ఏ అప్పు లేదు, అయినప్పటికీ అది ఎప్పుడు నెగిటివ్లో ఉండేది. ఈ రోజు 2 దిక్కులా 12 నుంచి 13% పెరిగినది. ఇన్ని రోజులు కదలిక లేదు, అకస్మాత్తుగా అది పెరిగినది. నిన్న మీరు ఫైనాన్షియల్స్లో చెప్పినప్పుడు $225 పేపాల్లో వచ్చింది. నేను అన్నింటినీ చూసినాను. లాస్ట్ టైం నేను చూసినప్పుడు వాళ్ళు నాకు చివరిలో చెప్పారు ఈ మాట, నా కుటుంబీకులందరికీ నేను డబ్బులు కట్టాను. చివరిగా చూస్తే 3 పిల్లలు కూడా వాళ్ళు డబ్బులు రిటర్న్ ఇచ్చారు. కానీ ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు చెప్పినట్లే జరిగింది. ఇంట్లో జెమ్ పార్టీస్ జరిగేవి. ఆదిగన్ హోటల్ రూమ్లో ఒక జెమ్ దొరకక చాలా రోజులయ్యింది. చాలా కాలం తర్వాత నాకు ఒక వజ్రం దొరికింది. అది చాలా భిన్నంగా ఉంది. ఇది చాలా అందంగా ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఒక జెమ్ దొరికింది. నా క్రెడిట్ స్కోర్ 500 పాయింట్లు పెరిగిపోయింది. మరియు నా అకౌంట్లో నుండి $500 ఎటు పోలేదు. ఇది ఒకవేళ మీరు గమనిస్తే చాలా పెద్ద శాతం డబ్బు కదా. నా క్రెడిట్ చాలా దారుణంగా ఉండేది. నిన్న ఆరాధనలో నాకు స్వస్థత జరిగింది. నేను నిన్న ఇక్కడ లేను. నిన్న ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ అయినప్పటికీ సర్వీస్ బాగా జరిగింది. ఈ రోజు నా ఎడమ మడిమలో చాలా నొప్పితో నేను లేచాను. ఇక్కడికి వచ్చాక నొప్పి చాలా ఎక్కువైంది. భారము కూడా నా మడిమ మీద నేను మోయలేకపోయాను. ఆరాధన సమయంలో దేవుడిని నన్ను స్వస్థపరచమని అడిగాను. ఆయన వెంటనే నన్ను స్వస్థపరిచాడు. మీకు ఒక చెడు వార్త వచ్చినప్పుడు మీరు ఎప్పుడు నవ్వండి. ఏం గమనిస్తారంటే మ్యాట్రిక్స్ అనేది మెత్తగైపోతుంది. మీ నర్వస్ సిస్టమ్ ఇలా ఆలోచిస్తుంది, ఏంటి? మీరు జాగ్రత్తగా దీన్ని చూస్తే ఇది ఇలాగే పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువ తేలికతనం ఉంటుందో
మేట్రిక్స్ అనేది నెమ్మదిగా మెత్తగా మరియు ఇంకా మెత్తగవుతుంది. ఎక్కువ ఫ్లూయిడ్ మరీ ఎక్కువగా ఫ్లూయిడ్ ని చూస్తారు. మీ మానసిక ఆలోచన మొత్తానికి ఎప్పుడైతే ఆగిపోతుందో, ఎప్పుడైతే ఏ ఆలోచన మీ దగ్గర ఉండదో అప్పుడే సరైన ఆలోచన వస్తుంది. మీకు అర్థమవుతుందా? మ్యాట్రిక్స్ అనేది మారిపోతుంది మరియు అప్పుడు ఒక్కటే క్షణంలో ఏదో మారిపోతుంది. నేను అక్కడ నించున్నప్పుడు ఒక దర్శనాన్ని చూశాను. నాకు తెలీదు అది ఎవరా ఏంటా అనేసి. ఒక వృద్ధుణ్ణి నేను చూడగలిగాను మీ కుటుంబం నుండి. మీ భాషలో ఈ నామాన్ని ఎలా పలుకుతారో నా అర్థం ఏంటంటే జాన్ అనే పేరుని యానుష్. యానిక్. ఓ నా దేవుడా, యానిక్ కాదు, యానుష్ నా తండ్రి పేరు. మీ నాన్న అవునా? యోహాను మీ నాన్న పేరు అవునా? యానుష్ అనే పేరు. ఓ నా దేవుడా. ఇప్పుడు స్టీఫెన్ ఎవరు? వా భగవంతుడా, స్టెఫెన్. ఆయన ఒక కార్డినల్. అవునా? ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. వావ్, ఇది చాలా అద్భుతం. వావ్. అయితే మీకు ఆయన ఎవరో తెలుసా? ఆయన నా వంశమునకు చెందినవాడు. అవును, ఆయన గురించి నేను ఆలోచిస్తున్నా. నేను ఈ ప్రవచనమును గురించి వర్ణించాలనుకుంటున్నాను. ఇది అద్భుతమైన ప్రవచనం. అయితే మా వంశావళిలో మా తండ్రి తరపు నుండి ఒక కార్డినల్ ఉన్నారు. నా తండ్రి గారి పేరు యానుష్. అదే ప్రవక్త అయిన కర్బీ బయలుపరిచారు. ఈ పేరుని మీ భాషలో ఎలా పలుకుతారు? యోహాన్ అనే పేరుని. అయితే నా తండ్రి యాజకుడు అవ్వాలనుకున్నాడు. నా తండ్రి తన జీవితంలో అలా ఉండాలనుకున్నాడు. అయితే నేను ఆలోచిస్తున్నాను అది నాకెలా వర్తిస్తుందని. ఎలాగ నా వంశంలో కార్డినల్ ఉన్నాడని. అదే విధంగా ప్రవక్త గారు ఇలా మాట్లాడుతున్నారు, ఎలాగు నీ పితరుల బావులు త్రోబాలని మరియు స్వాస్థ్యాన్ని పొందాలని. మీ తండ్రుల స్వాస్థ్యము అనేది మీకంటే చాలా దూరంగా ఉంది సహోదరులారా. అది ఎంతగా దూరంలో ఉందంటే దాన్ని మీరు చేరుకోలేరు. మీరు ఎండిపోయి ఉన్నారు. నేను కర్బీ గారిని కలవడానికి వచ్చాను. నేను ఇంకో మతానికి చెందిన వాడిని. నేను క్రైస్తవుడిని కాదు, కానీ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాను. అందుకే కర్బీ గారిని కలవాలని రోజు కోరుకుంటున్నాను. నేను సాధారణంగా ఎవరితో మాట్లాడను, ఎవరితో కలవను, కానీ ఎందుకు నాకు మొదటిసారిగా ఇలా అనిపించింది కాబట్టి నేను ఇక్కడ వచ్చి ఇలా కలుస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, రత్నపుర అనే దారిలో, ఆ యొక్క దారిలో మీరు ఆ దారి నుండి వెళ్తున్నప్పుడు మీరు ఒక ప్రాంతానికి చేరుకుంటారు. ఆ ప్రాంతం రత్నాల కోసం పేరు పొందింది. ఎస్, నేను సరిగ్గానే చెప్పనా? మీ నాన్నగారు అక్కడి నుండి వచ్చారా? అవునా? నేను ఇప్పుడు చూస్తున్నాను మీ నాన్నగారి యొక్క సమృద్ధి అయిపోయింది. కానీ నాకు దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు, ఆయన మళ్ళీ నిన్ను నింపబోతున్నాడు, కొత్తవి నీ జీవితంలో ప్రారంభిస్తాడు. అయితే ఈ రోజు నాకు ఆయన ఒక ప్రవచనం ఇచ్చారు. అయితే ఆయన అన్నారు, నేను రత్నపురలో ఉండే వ్యక్తినని, రత్నపురకి దగ్గరలో ఉంటానని. నేను కగాలి అనే ప్రాంతం నుండి వస్తున్నాను. ఇది రత్నపురకి చాలా దగ్గరగా ఉంటుంది. అవును, నా జీవితంలో భూమికి సంబంధించిన కొన్ని సమస్యలున్నాయి. నా ఆలోచనలో ఎప్పుడు ఇదే మాట ఉండేది, ఆ భూమిని నేను కోల్పోయాను, మళ్ళీ ఇంకా ఎప్పటికీ పొందుకోలేనని. ఇది జరగబోతుంది. మీరు నించోండి. మీరు నా మాటల్ని రాసి పెట్టుకోండి. మీరు మళ్ళీ తాగబోతున్నారు, మళ్ళీ నింపబడబోతున్నారు, నూతన పరచబడుతున్నారు. మీరు మళ్ళీ దేవుణ్ణి మహిమపరుస్తారు. మరి ఇది ఒక గొప్ప అద్భుతము మరియు ఆశ్చర్యం. ఇది నేను ఆశ్చర్యపోయాను మరియు నిలబడలేకపోయాను. ఆయన ఎప్పుడైతే ఆ మాటని నా జీవితంపై పలికాడు మరియు నేను ఆశీర్వదింపబడ్డాను. ఈయన మీ నాన్నగారా లేదా ఎవరా నాకు తెలియదు, కానీ ఇదొక పేరా నాకు తెలియదు, కానీ నికోలస్ అనేవారు ఎవరు? మీకు తెలుసా ఆయన ఎవరు అని? మీరు నించొని చెప్పండి. యా చెప్పండి. ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు? ఇన్ స్లోవేనియా. దేవుడు కొన్ని పేపర్స్ని సిద్ధపరుస్తున్నారు, సరిహద్దుల్ని తెరుస్తున్నారు. తద్వారా ఆయన ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుండి వేరే దేశానికి వెళ్ళగలుగుతారు. నేను ఏదైతే చెప్తున్నానో మీకు అది అర్థమవుతుంది కదా? నాకు ఆయన పేరు తెలిసింది. నేను ఇది ఎలా మాట్లాడగలుగుతున్నానంటే చాలా స్పష్టంగా నేను ఇది చూడగలిగాను. దేవుడు కొన్ని సరిహద్దుల్ని తెరుస్తున్నారు, తద్వారా ఆయన ఆ ప్రాంతానికి చేరుకోగలుగుతాడు. యేసు నామమున ఆయన పైన నేను ఇది విడుదల చేస్తున్నాను. ఆయన ఎవరో తెలుసా? నేను ఒక ప్రవక్తని. నాకు ఇది చాలా సాధారణమైన విషయం. సులభంగా మేము ఇది చేస్తాము. ఇక్కడ అరవాల్సిన అవసరం లేదు, ప్రయత్నించాల్సిన అవసరం లేదు.
కళలో ఎలాంటి సామర్థ్యం కలుగుంటుందో నేర్చుకోండి. వ్యాపారంలో వచ్చే సవాళ్లను ముందే హెచ్చరించు సామర్థ్యాన్ని తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం అయ్యేలాగా మరియు గాఢమైన స్వస్థతలు మీ యొక్క తెలిసిన వ్యక్తుల సంబంధాల మధ్యలో పరిచయం చేస్తున్నాము. డ్రీమ్ టెక్ కర్బీ డెలెనరోల్ ద్వారా కళల ప్రపంచాన్ని ప్రవచన సాధనంగా ఆవిష్కరించే వర్క్షాప్ మరియు జ్ఞానం యొక్క పదాలు. నేను కర్బీ డెలెనరోల్. నేను ఫియోనా డెలానరోల్. కర్బీ ఒక శ్రీలంక నివాసి. కర్బీ మరియు ఫియోనా డెలెనరోల్. ఇది ఒక గొప్ప ఘనత. కర్బీ మరియు ఫియోనాకి మీకు పరిచయం చేయడం. కర్బీ మరియు ఫియోనా డెలెనరోల్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకులు. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ మరియు టెక్ టాక్స్ లో ప్రదర్శింపబడ్డారు. వారి ప్రభావవంతమైన పరిచర్యకు ప్రసిద్ధి చెందినవారు. 2009లో వావ్ లైఫ్ చర్చ్ ని కొలంబోలో స్థాపించారు. ఈ చర్చ్ సంపూర్ణమైన క్రీస్తు కేంద్రీకతను మీకు అందిస్తుంది మరియు వేదాంతాన్ని సానుకూల విజ్ఞాన ఆధారిత పునాదులతో కలుపుతుంది. వావ్ లైఫ్ సంస్కృతి మరియు దాని పాజిటివ్ వేదాంత శాస్త్రము అన్ని వర్గాల ప్రజలకు ప్రభావితం చేస్తుంది. వారు ప్రభుత్వంలోని నాయకులు, ప్రముఖులు, సంగీతకారులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరియు బ్లూ చిప్ కార్పొరేట్ ప్రముఖులను ఎంతో ప్రభావితం చేశారు. వావ్ లైఫ్ చర్చ్ ఎంతో మందిని స్వీకరించి రూపాంతరం చెందించింది. అందులో పేదరికాన్ని అనుభవించిన వారు, గాయపడ్డవారు, విరిగిన వారు ఉన్నారు. వాళ్ళకి ప్రోత్సాహము మరియు శక్తిని ఇచ్చి నూతన సృష్టిలో మార్చేలా సహాయపడింది. గతము తూడ్చివేయబడి మరియు నూతన జీవితం ప్రారంభమైంది. మీరు వ్యక్తిగత ఎదుగుదల మరియు సరైన వాక్యం కొరకు ఎదుగుతున్నారా? అయితే మీరు సరైన స్థానంలో ఉన్నారు. వావ్ లైఫ్ లో ట్యూనిన్ అవ్వండి. ఇటువంటి సమయం కొరకు ఇదే సరైన వాక్యం. నేను ఇప్పుడే దీన్ని ముగించను, కానీ మూడవది మరియు చివరిది అది ఏంటంటే, అది నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని చూయిస్తాడు మరియు నేర్పిస్తాడు. మీరు జాగ్రత్తగా మీరు వినాలి. మరియు ఆయన వాళ్ళతో ఇలా అంటున్నాడు. 10వ వచనము, అందరు జాగ్రత్తగా వినాలి. దీంతో ముగిద్దాం మరియు ఇంకా దీని గురించి నేర్చుకుందాం. 10వ వచనం ఇలా అంటుంది. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఊడుకుని 3వ రోజుకి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరికీ కనుల ఎదుట సీనాయి పర్వతము మీదికి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మీరను ఏర్పరిచి మీరు ఈ పర్వతం ఎక్కవద్దు మరియు దాని అంచు ముట్టవద్దు. అర్థమవుతుందా? భద్రముసుమి, ఈ పర్వతము ముట్టిన ప్రతి వానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను. మీరు అనుకుంటుండొచ్చు ఇది చాలా పాత విషయమని. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు మరియు ఇలాంటివన్నీ ఉంటాయి. అర్థమవుతుందా? అప్పుడు ఆయన ఇలా అంటాడు. అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల వద్దకు దిగి వచ్చి 3వ రోజు కొరకు సిద్ధపరుస్తాడు. మరియు మీరు ముందుకు వెళ్తే అప్పుడు నేను ఆ యొక్క వచనం కొరకు వెతుకుతున్నాను. ఎక్కడైతే ఆయన వారి మీదికి పడునేమో అని ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. 24వ వచనము, అందరు కలిసి చదువుదాము దీన్ని. 24వ వచనము. అందుకు యెహోవా, నీవు కిందికి దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోను ఎక్కి రావలెను. అయితే యాజకులను ప్రజలను ఆయన యొద్దకు. దీని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా విచిత్రమైంది. దీన్ని వినండి. అయితే యెహోవా వారి మీద పడకుండున్నట్లు, మీరు ఆ పదం చూస్తున్నారా? ప్రజలు ఆయన వద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని చెప్పగా. మీరు దీన్ని గమనిస్తున్నారా? దేవుని యొక్క ఆల్గరిథమిక్ స్వభావం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే, ధర్మశాస్త్రం ఎప్పుడైతే ఉంటుందో, రోమియోల 4వ అధ్యాయం, ఇది చూసి ముగిద్దాం. అయితే మీరు గమనిస్తే ఎక్కడైతే ధర్మశాస్త్రం ఉంటుందో ఏదో ఒకటి జరుగుతుంటుంది. ఒకవేళ మిమ్మల్ని రోడ్ పైనకి వెళ్ళమని చెప్తే అది ఒక హైవే అని మీరు ఊహించండి. మరియు దాని స్పీడ్ లిమిట్ ఒక 100 కిలోమీటర్లు. ఆ 100 కిలోమీటర్లు అనే స్పీడ్ లిమిట్ బ్రేక్ చేస్తే ఆయన చెప్తున్నాడు, సరిహద్దులు మరియు ధర్మాన్ని నియమించండి మరియు ఆజ్ఞల్ని విరగొట్టకుండా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఆజ్ఞని విరగొడితే నేను వాళ్ళని విరగొడతాను. ధర్మాన్ని విరగొట్టినప్పుడు ఇది ఒక సహజమైన స్వభావము, అది ఒక ఉప్పొంగే గుణము మరియు అదొక ఎగిసిపడే గుణము. దాన్నే ఉగ్రత అంటారు. ఇది దేవుడు కాదు, కానీ ఇదొక అల్గరిథమిక్ ప్రోగ్రామ్. మనము దీన్ని చూద్దాము మరియు దీని గురించి ట్యూస్డే రోజు మళ్ళీ నేర్చుకుందాము. మరియు ఇది చాలా ముఖ్యమైనది. దీని అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రం ఎప్పుడైతే విరగొట్టబడతాదో అక్కడ పుట్టేది ఉగ్రత. రోమియోల 4వ అధ్యాయము ఇలా అంటుంది. రోమియోల 4వ అధ్యాయం ఇలా చెప్తుంది. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. మీరు దీన్ని వింటుండగా మీ మానసిక సామర్థ్యాన్ని ఇది పెంచుతుంది. దీన్ని అర్థం చేసుకోవటానికి మీకు కావాల్సిన అన్ని వాటికి సమాధానం దొరకకపోతుండొచ్చేమో. 15వ వచనం. 15
ఇక్కడ చూడండి మరియు గమనించండి. 4వ అధ్యాయం 15వ వచనము. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును. ఇది చాలా ముఖ్యమైన మర్మము. ధర్మశాస్త్రం ఏం పుట్టిస్తుంది? ఉగ్రత. మీరు దీన్ని చూస్తున్నారా? ధర్మశాస్త్రము లేని ఎడల అక్కడ అతిక్రమమును లేకపోవును. ధర్మశాస్త్రం ఉగ్రతను తెస్తుంది. ఇది చాలా లోతైన మర్మము. మీరు ఒకవేళ లీగలిస్ట్ అయి ఉంటే, ఒకవేళ మీ దగ్గర చాలా స్టాండర్డ్స్ ఉండి ఉంటే, ఒకవేళ మీ కంపెనీ ప్రామాణికము పైన నడుస్తూ ఉంటే, మీరు దీన్ని గ్రహించగలుగుతున్నారా? మరియు మీకు ప్రతి విషయం అనేది మీ సరిహద్దుల్లో ఉండాలని కోరుకుంటే, మీ ప్రమాణంలో ఉండాలని చూస్తే, మరియు మీ విషయాల్లో ఉంటే అదేవైనా ఉండొచ్చు, మీకు ప్రతిదీ ఇలాగే పంచాలని ఉంటుంది. ధర్మశాస్త్రము ఉగ్రతను తెస్తుంది. కాబట్టి దేవుడు వాళ్ళకి నేర్పిస్తున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని పెడుతున్నాను, ఒకవేళ మీరు దీన్ని విరగొడితే నేను మీ మీదకి పడతాను. మీకు అర్థమవుతుందా? ఆయన ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రము 15వ వచనం ఏమంటుందో చూడండి. ధర్మశాస్త్రము ఉగ్రతను తెస్తుంది. ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమం ఉండదు, మరియు ధర్మశాస్త్రము లేని చోటు విరగొట్టడం అనేది ఉండదు. మీరు ఈరోజు ఎందుకు బాధల్లో ఉన్నారంటే, మీ సొంత నియమాల వలన. సరిచేయడానికి చోటు లేదు, కదలడానికి కూడా చోటు లేదు. ప్రతి ఒక్కరూ గాజుపైన నడవాలి. మీకు అర్థమవుతుందా? ఇంతకు ముందు నా జీవితం ఎలాగుండేదంటే, నేను ఉపవాసం చేసేవాడిని కొన్ని సంవత్సరాలు. మీరు అర్థం చేసుకోండి నేను ఎలాంటి వ్యక్తినో అని. అందుకే నేను మీకు నేర్పియగలుగుతున్నాను. ఇది చాలా సమయం ముందు, బ్రెథేరియన్ కంటే ముందు, బ్రెథేరియన్లో ఉన్నప్పుడు నేను కృపలో ఉన్నాను. నేను అలాంటి సమయం గురించి చెప్తున్నాను. సంవత్సరంలో ఉండే 6 నెలలు నేను ఉపవాసం చేస్తున్నాను. ఎందుకంటే నేను ఖచ్చితంగా ఆ స్థాయికి చేరుకోవాలనుకున్నాను. ఆ స్టాండర్డ్కి చేరడానికి నేను ద్రాక్ష రసాన్ని ఇంకా అస్సలు ముట్టను. నేను ఆ గత ప్రపంచాన్ని వదిలేశానంటే వదిలేశాను. ఇంకా గ్లాస్ వైన్ని ముట్టుకొని, ఇంకా లోకం ఎటువైపు వెళ్తుందో అక్కడ అస్సలు వెళ్ళను. నాకు అస్సలు ఆ లాంగ్ స్కర్ట్స్ అస్సలు నచ్చదు. చూస్తే నేను స్కర్ట్స్ వేసుకునేవాడిని కాదు. అది చాలా అపవిత్రమైందని ఊహించేవాడిని. మీకు అర్థమవుతుందా? నేను ఒక లీగలిస్ట్ని. నేను నిరాశలో వెళ్ళిపోయాను. నేను బైబిల్ని టాయిలెట్లో చదవలేదు. నేను ప్రార్థించక ముందు నేను నా బ్రష్ చేసుకునేవాడిని. ఎందుకంటే దేవుడికి నా నోటి దుర్వాసన వస్తుందేమో అని, మరియు అది అవమానము. నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఎలాంటి స్టాండర్డ్స్ నా పైన ఉంచుకున్నానని. అది ఎటువంటి స్టాండర్డ్స్ అయినా మీరు మీ పైన ఉంచుకుంటే, అది కంపెనీ పాలసీ, ప్రిన్సిపల్ ఏదైనా అయి ఉండొచ్చు, మరియు దానికి మీ జీవితంలో గొప్ప స్థానం కలిగింది. ఎవరో ఒకరు వచ్చి దాన్ని విరగొడతారు. ఎప్పుడైతే దాన్ని విరగొడతారో, నేను చెప్తున్నాను, మీరు చాలా బాధపడతారు. ఒకసారి ఊహించి చూడండి, నేను కూడా ఇక్కడ నియమాల్ని పెట్టుంటే మీ అందమైన మొహాలు ఎలా ఉంటాయో. ఎంతమంది నేను పెట్టిన ప్రతి నియమాన్ని విరగొడతారు? మరి నాకు తెలీదు, లేదా మీరు నాకు చెప్పరు, నన్ను దాపెడతారు. మరి మీరు ఊహించి చూడండి ఈ చర్చ్లో ఉన్న నొప్పిని. వేరే చర్చెస్ లాగా ఈ చర్చ్ ఎందుకు బాధపడలేదు? ఇంకా చాలు, ముగిద్దాము. ఇంకా చాలు ఈ కృప. ఎందుకంటే ఏవైతే నియమాలు నేను మీ పైన ఇస్తున్నానో అవి నా హృదయపు కష్టాలు. నా హృదయంలో నింద మరియు తీర్పు ఉంది కనుక నేను ఆ బాధను అనుభవిస్తాను. మీరు విరగొట్టినప్పుడు నేను అనుభవిస్తాను. నన్ను నమ్మండి, మీరు విరగొట్టినప్పుడు నేను అనుభవిస్తాను. కాబట్టి ఇదే మన దేశంలో జరుగుతుంది. అందులో దీని యొక్క వేరే కోణంలో మీరు వెళ్ళకండి. ఇందులోకి ఎంతో మంది వస్తూ ఉంటారు. ఇంత లీగలిజం సరిపోయింది. వేరే వ్యక్తులు వచ్చి వేరే రకమైన లీగలిజం తెస్తారు. ఇదే కదా లీగలిజం అంటే. ఒక మంచి గవర్నెన్స్ ఉంటుందనుకుంటున్నారా? మంచి గవర్నెన్స్ ఉండే ఒక దేశాన్ని చూపించండి. అవినీత్యం లేని ఒక దేశాన్ని చూపించండి. అర్థమవుతుందా? మీరేమైనా మార్పు తేగలరంటే అది మీలోనే. మీరు మారినప్పుడు మీ చుట్టూన్న ప్రజలు మారుతారు. ఎక్కడైతే కృప ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. మనుషులు విశ్వాసము మరియు నమ్మకంతో మారుతారు, నింద మరియు నియమాలతో అసలు కాదు. ఇలాంటి శ్రేష్టమైన మార్పే మీకు కావాలి. అలాంటి చెత్త మాటల్లో పడకండి. ఎంతైతే నియంత్రణ మరియు నిందారోపణ ఉంటుందో అంత మార్పు ఉంటుందని ఒక వ్యక్తి నాకు చూపిస్తున్నాడు, ఒక పాస్టర్ నాకు చూపిస్తున్నాడు. కర్బీ నా సంఘాన్ని చూడు ఎలా పెరిగిందో. నేను చెప్పాను, పాస్టర్ మీకు మీ తలపైన తెల్ల జుట్టు వచ్చేసింది. మీ చర్చ్లో మీరు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు, అన్ని సరిగ్గా జరుగుతుందని చెప్తున్నారా? నేను చెప్తున్నాను, అందరు పాపం చేస్తున్నారు. 3 ఏళ్లలో ఆ పాస్టర్ ఇంకొక అఫేర్లో పడిపోయారు, మరి ఇంకొకరితో. ఎందుకంటే ధర్మశాస్త్రము ఉగ్రతను తెస్తుంది. ఉగ్రత అనేది కోపం కాదు, అది ఇంపల్సివ్నెస్. మీరు ఎంతైతే దాన్ని పాటించాలనుకుంటారో అంత ఇంపల్సివ్ అవుతారు. మీరు తీర్పు తీర్చే మాటలు మాట్లాడతారు.
అప్పుడేం జరుగుతుందంటే ఉగ్రత వస్తుంది. కమాన్ గైస్, అర్థమవుతుందా? నేను ట్యూస్డే రోజు మళ్ళీ బోధిస్తాను. ధర్మశాస్త్రం అనేది ఇంపల్సివ్ నేచర్ని తనతో పాటు తీసుకుని వస్తుంది, మరియు కృప సహనం తెస్తుంది. కృప కలిగిన వ్యక్తులు సహనంగా ఉంటారు, త్వరగా తీర్పు తీర్చరు, ప్రతిదీ జాగ్రత్తగా వింటారు, వాళ్ళకి ప్రణాళిక తెలుసుంటుంది. కృపలో నడిచే వ్యక్తులకి ప్రణాళిక తెలుసుంటుంది. పరిస్థితుల్ని మేము చాలా కాలం చూస్తాము, కొన్నిసార్లు అయితే సంవత్సరాలు. కొన్ని విషయాలు చూడక ముందు ఐస్బర్గ్ కింద ఉంటుంది కనుక మార్పు అనేది కంటికి కనిపించదు. స్వస్థత ఇలాగే ఉంటుంది. నన్ను నమ్మండి, మార్పు అనేది లోపల లోతుగా జరుగుతుంది. అది చూడ్డానికి సామర్థ్యం కావాలంటే మీకు విశ్వాసం కావాలి. మీ రిపోర్ట్స్లో తర్వాత కనిపిస్తుంది, కానీ నన్ను నమ్మండి, అది లోపల జరుగుతుంది, అది మీకు జరుగుతుంది. కాబట్టి మేము ఇంపల్సివ్ కాదు, మాకు ఉగ్రత ఉండదు, కాబట్టి బ్రేక్అవుట్ అవ్వము. ఎప్పుడైతే మీరు మానసికంగా మరియు హృదయంలో బ్రేక్అవుట్ అవుతారో, నన్ను నమ్మండి, అదే క్షణము ఏ శక్తి మరియు ఏ బలమైతే మీరు పెట్టారో ఇతరులను తీర్పు తీర్చడానికి మీ పైనకి అది దిగి వస్తుంది. ఏ కొలతతో అయితే మీరు కొల్చారో అదే మీ పైనకి వర్తిస్తుంది. మరి దీంతో మనం ముగిద్దాం. దీని గురించి మరీ ఎక్కువగా సండే మరియు ట్యూస్డే నేర్చుకుందాం. మనం అప్పుడు విశ్వాసం గురించి నేర్చుకొని కృప మరియు ధర్మశాస్త్రాన్ని ముగిద్దాము.